కట్టుకుంది. రెండు, దారిద్ర్యము, ఆరోగ్యము, నైపుణ్యాలు కలిగి ప్రపంచవ్యాప్తంగా ఉపాధి పొందగల ప్రధాన వృద్ధి కేంద్రంగా మార్చడానికి కావలసిన ప్రణాళిక కార్యాచరణను నిర్దేశిస్తుంది. విజన్ @ 2047 పత్రాన్ని 2024 నవంబర్ 1వ తేదీ విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ విశాఖ ఉత్తరంలో మన అన్న కృష్ణకుమార్ రాజు గారు గెలిపించినందుకు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు కూడా అందరికీ అందుబాటులో ఉండి ఎప్పుడు కూడా అహర్నిశలుగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్ని పార్టీలను కూడా కలుపుకొని పనిచేయాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అన్నిదా భావించండి, అందరికీ అవకాశం వచ్చింది. ఈసారి ఇంకా మళ్ళీ అలా పెంచుతాం. నజీర్ గారిని మాట్లాడమని కోరుతున్నాం. చేసిన గండి బాబ్జీ గారికి అందరికీ చెప్తాను. గండి బాబ్జీ గారు అంటే స్పెషల్. ఇప్పుడు ముగ్గురిని కనేయండి, చంద్రబాబు నాయుడు చూసుకుంటారని చెప్పారు. నిజంగానే చూసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కొక్కళ్ళకి చెప్పారా? చెప్పారు అమ్మా, చెప్పారా లేదా? ఒక్కొక్కళ్ళకి 15,000 ఇస్తామన్నారా లేదా? చేయొద్దండి. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన మేడం ఉషా కిరణ్ గారికి, అట్లాగే మన గండి బాబ్జీ గారికి, అట్లాగే నజీర్ గారికి, సురేష్ బాబుకి, గంకల కవిత గారికి, గంకల అప్పారావు గారికి, అట్లాగే మా కార్పొరేటర్ గారు కంటిపాం కామేశ్వర గారికి, అరుణ్ బాబుకి, అరుణ్ గారికి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులకి ముందుగా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు ప్రత్యేకమైన ధన్యవాదములు, నమస్కారములు. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువ అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్స్లో మాకు ఓట్లు వేసి, కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి, ఎమ్మెల్యేగా నాకు వేసి, ఎంపీగా భరత్ గారికి ఓటు వేసి గెలిపించినందుకు మా ఇద్దరి తరపున మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అట్లాగే ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి మరి ఒక్కసారి మీకు తెలియజేసుకుంటున్నాం. మేము ఒక్కళ్ళమే అందుబాటులో ఉండడం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే ఈ రాష్ట్రానికి చేయూతనిస్తున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేదానికి అందుబాటులో ఉంటూ ప్రత్యేకమైన ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ మంచి అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్ళడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. క్రిందటి ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఎవరికి కూడా మాట్లాడే వాక్ స్వాతంత్రం లేనటువంటి పరిస్థితి. అన్నిటిలో కూడా అవినీతి, ప్రతి దాంట్లో కూడా అవినీతి. ఆఖరికి అమ్మ కుర్చీలు వచ్చినాయేమో బాబు, తొందరగా ఇచ్చేయండి. మళ్ళీ ఈరోజు మంచి ప్రభుత్వము 100 రోజుల కార్యక్రమం పూర్తి చేసుకున్న వలన 46వ వార్డులో ఈ గవర్నమెంట్ ప్రోగ్రాము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మొత్తం రాష్ట్రంలో ప్రతి చోట జరుగుతున్న ప్రోగ్రాము ఈరోజు డిఎల్పి గ్రౌండ్స్లో నార్త్ నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గండి బాబ్జీ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు, అట్లాగే జనసేన ఉషా కిరణ్ గారు, నజీర్ గారు, సురేష్ బాబు గారు, ఇంకా బీజేపీ, జనసేన, టీడీపీ వార్డు ప్రెసిడెంట్స్, తర్వాత కార్పొరేటర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరవ్వడం జరిగింది. మహిళలు అయితే సుమారు 1000 మంది మహిళలు వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మంచి కార్యక్రమాలు ఏదైతే చేపట్టారో అవన్నీ కూడా వారందరికీ వివరించడం జరిగింది. అట్లాగే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసేసారో, ఆర్థికంగా కానీ లేకపోతే ఆఖరికి దేన్ని కూడా వదలకుండా తిరుపతి తిరుమల దేవస్థానంలో సప్లై చేసిన నెయ్యి గురించి కూడా వీరందరికీ చెప్పడం జరిగింది. అత్యంత దుర్మార్గమైన పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చేపట్టడం జరిగింది.
అట్లాగే ఈ రాష్ట్రానికి పట్టిన మంచి అద్భుతమైన పని ప్రక్రియ ఏమిటంటే ఈ రాష్ట్ర ప్రజలు కూటమి అభ్యర్థులకి ఓటు వేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం జరిగింది. దాని వలన మళ్ళీ ప్రజలందరికీ కూడా వాక్ స్వాతంత్ర్యం వచ్చినట్టుగా ప్రజలు భావిస్తున్నారు, ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఏదైతే ఈ 100 రోజుల్లో ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమాలు చేపట్టారో అవన్నీ కూడా వారందరికీ కూడా సవివరంగా వివరించడం జరిగింది తెలియజేస్తున్నారు.